నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది మేక్ ఇన్ ఇండియా ఆత్మనిర్భర్ భారత్లు సక్సెస్ఫుల్ గా కొనసాగుతున్న సమయంలో వాటికి మరో అడుగు ముందుకు వేసి ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రం అదే రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ స్కీమ్ దీనివల్ల భవిష్యత్తులో అమెరికాతో పోటీ పడే స్థితికి చేరుకోనుంది భారత్ ఈ పథకంతో భారత్లో ఇన్నోవేషన్ బూస్ట్ లభించే అవకాశం ఉంది మన దేశంలో అనేక రంగాల్లో రీసెర్చ్లు పెరుగుతున్నాయి తద్వారా ఇండియా ఇన్నోవేషన్ హబ్ గా మారే అవకాశం ఉంది దీనికోసం ఏకంగా 1,00,000 కోట్లను కేటాయించింది కేంద్రం దేశ ఆర్థిక వ్యవస్థనే మార్చేసే ఈ స్కీమ్ ఎలా ఉపయోగపడుతుంది మన దేశానికి ఇన్నోవేషన్ లో ఎలా బూస్ట్ ఇస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం మన దేశంలో ఎన్నో ప్రభుత్వ పథకాలు అమలవుతున్నాయి ఉచిత బస్సులు లాడ్లీ బెహన్ యోజన వంటి స్కీమ్లు ఎన్నో ఉన్నాయి కానీ ఇవన్నీ ప్రజలను సోమరిపోతులను చేసేందుకు ఆయా ప్రభుత్వ విభాగాలను అప్పుల్లో ముంచేందుకే పనికొస్తాయి కానీ కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన పథకానికి మాత్రం మన దేశ ఆర్థిక స్థితి ప్రగతినే మార్చేసే శక్తి ఉంది అదేలాగా ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పటివరకు భారత్లో చాలా రంగాల్లో సొంత టెక్నాలజీ లేదు కేవలం అసెంబ్లింగ్ మాత్రమే ఉంది ఉదాహరణకు ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల తయారీలో మన దేశం చాలా మెరుగుపడింది 2014కు ముందు ప్రపంచానికి భారత్ నుండి కేవలం 2% ఫోన్లు మాత్రమే ఎగుమతయ్యాయి కానీ ఇప్పుడు ఆ రంగంలో భారీగా పుంజుకుంది మన దేశం ఇప్పుడు ప్రపంచంలోనే 2వ అతిపెద్ద స్మార్ట్ ఫోన్ ఎగుమతిదారిగా భారత్ ఉంది అంటే ఒకప్పుడు అస్సలు ప్రాధాన్యత లేని స్థాయి నుంచి ఇప్పుడు ప్రపంచమంతా మన వైపే డిపెండ్ అయ్యే స్థాయికి చేరుకున్నాం ఇందులో మేక్ ఇన్ ఇండియా స్కీమ్ చాలా బాగా ఉపయోగపడింది ఈ ఒక్క స్కీమ్ వల్ల చైనా నుంచి మన దేశానికి కంపెనీలు పరుగులు పెట్టాయి అయితే ఇక్కడ మన దేశానికి ఒక లోటు ఉంది భారత్ ఇప్పటి వరకు మ్యానుఫ్యాక్చరింగ్ మాత్రమే చేయగలుగుతుంది అందులో సొంత టెక్నాలజీ లేదు ఈ విషయంలో కేవలం అసెంబ్లింగ్ వరకే పుంజుకుంది టెక్నాలజీలో అమెరికానే చాలా మెరుగ్గా ఉంది ఆ దేశం ఇన్నోవేషన్ పై దశాబ్దాలుగా $1 మిలియన్ ఖర్చు చేసింది అందుకే యాపిల్ స్మార్ట్ ఫోన్ మొదలుకొని డిఫెన్స్ రంగం వరకు అన్నిటిలో అమెరికా ఇన్నోవేషన్ ను మించింది లేదు అమెరికా దగ్గర టెక్నాలజీ ఉంటే దాన్ని ఉత్పత్తి చేయడంలో చైనా ముందుండేది ఒక రకంగా చెప్పాలంటే అమెరికా మేధో శక్తికి చైనా శ్రామిక శక్తి తోడైంది అందుకే ఆ రెండు దేశాలు ఇప్పుడు మొదటి 2 వరుసలో ఉన్నాయి చైనా స్థానాన్ని భారత్ ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేసింది అందుకు భౌగోళిక సామాజిక రాజకీయ పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకొని చైనా కంపెనీలు మన దేశానికి తరలి వచ్చేలా ప్రయత్నం చేసింది అందులో కొంతమేరకు సఫలం కూడా అయింది శాంసంగ్ ఫాక్స్కాన్ వంటి సంస్థలు మన దేశానికి రాగలిగాయి కానీ పూర్తి స్థాయిలో అది సాధ్యం కాలేదు అందుకు కారణం చైనా దగ్గర కూడా కొద్ది వరకు ఇన్నోవేషన్ టెక్నాలజీతో పాటు సంపూర్ణంగా ఖనిజ వనరులు ఉన్నాయి చైనా దగ్గర ప్రపంచాన్ని నడిపించే సెమీ కండక్టర్ టెక్నాలజీ ఉండడంతో పాటు లిథియం అయాన్ రేర్ ఎర్త్ మినరల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి అయితే ఇప్పుడు ఈ స్పేస్ ని భారత్ ఆక్యుపై చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించింది మన దేశానికి అమెరికా నుంచి సహకారము లేదు అయినా కూడా అందినంత మేరకు మేక్ ఇన్ ఇండియా పిఎల్ఐ స్కీమ్ల ద్వారా ప్రైవేటు పెట్టుబడులను భారత్ ఆకర్షించగలిగింది కానీ అది సరిపోదు మన దగ్గర సంపూర్ణమైన టెక్నాలజీ ఉండాలి అందుకు అనుగుణంగా భారత్ ఇప్పుడు అడుగులు వేస్తూ వస్తోంది ఇప్పటి వరకు మన దేశంలో టెక్నాలజీ ఇన్నోవేషన్ రంగంలో కావాల్సినంత మెరుగు లేదు ఇందుకు కారణం మన ప్రభుత్వాలు ఆయా రంగాలపై దృష్టి సారించకపోవడమే ఈ విషయంలో అమెరికాకు మన దేశానికి మధ్య తేడా ఎలా ఉండేదో ఓసారి చూద్దాం సాధారణంగా ఎవరికైనా ఇన్నోవేటివ్ థాట్స్ వస్తాయి అమెజాన్ యాపిల్ ఫేస్బుక్ వంటి దిగ్గజ సంస్థలన్నీ ఆయా కంపెనీ వ్యవస్థాపకుల కాలేజ్ టైంలో స్టార్ట్ చేసినవి వారి దగ్గర ఉన్న ఐడియాకు ఆర్థిక శక్తి తోడైనందువల్లే ఆయా సంస్థలు పుట్టి ఇప్పుడు ప్రపంచాన్నే శాసిస్తున్నాయి అందులో అమెరికా ప్రభుత్వం నుంచి లభించే ప్రోత్సాహకం చాలా ఎక్కువగా ఉంటుంది ఇన్నోవేషన్ కి అక్కడ ప్రభుత్వాలు భారీగా చేయూతను అందిస్తాయి కానీ మన దేశంలో అలాంటి వ్యవస్థే లేదు లైసెన్స్ రాజు నుంచి బయటపడడానికే మనకు కొన్ని దశాబ్దాల సమయం పట్టింది ఇక 1991లో పివి నరసింహారావు చేసిన ఆర్థిక సంస్కరణల తర్వాత ఆ చీకటి రోజుల నుంచి బయటపడ్డాం ఆ తర్వాత బాగుపడతామనుకుంటే యూపీఏ 1-2 కాలంలో చైనా చీప్ వస్తువులకి నాటి కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యతనిచ్చింది దీంతో మళ్ళీ మన దేశం వెనుకబడింది ఆ తర్వాత మోదీ ప్రభుత్వం వచ్చాక కానీ మనం బాగుపట్టలేదు మోదీ గవర్నమెంట్ వచ్చిన వెంటనే మేక్ ఇన్ ఇండియా స్కీమ్ ని ప్రవేశపెట్టింది అది సక్సెస్ఫుల్ గా రన్ అవుతుండటంతో 2019 తర్వాత ఆత్మనిర్భర్ భారత్ పిఎల్ఐ స్కీమ్లను ప్రవేశపెట్టింది ఇప్పుడు 2024 తర్వాత ఆర్డీఐ స్కీమ్ కు శ్రీకారం చుట్టింది ఈ స్కీమ్ కు 1,00,000 కోట్లు కేటాయించినందుకు పచ్చ జెండా ఊపింది ఆర్డీఐలో ప్రైవేటు రంగ పెట్టుబడులను ప్రోత్సహించేందుకు తక్కువ వడ్డీ రేటుతో కానీ వడ్డీ లేకుండా దీర్ఘకాలిక ఫైనాన్సింగ్ అందించడమే లక్ష్యంగా ఈ పథకం తీసుకొచ్చారు ప్రైవేటు రంగం నిధుల విషయంలో ఎదుర్కొనే అడ్డంకులు సవాళ్లను అధిగమించేందుకు దీన్ని డిజైన్ చేసింది ప్రధానమంత్రి అధ్యక్షతన ఉన్న అనుసంధాన్ జాతీయ పరిశోధన ఫౌండేషన్ పాలక మండలి ఆర్డీఐ పథకానికి దిశానిర్దేశం చేస్తోంది ఇక దీంతో ఇప్పటి వరకు అసెంబ్లింగ్ దశలో ఉన్న భారత్ ఇకపై ఇన్నోవేషన్ దశకు చేరుకోనుంది ఫలితంగా మన దేశం అమెరికాతో పోటీ పడే స్థాయికి చేరుకుంది మరిది మేక్ ఇన్ ఇండియా గొప్పతనం మోడీ ప్రభుత్వ గొప్పతనం అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్గా నిలవండి
సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన సహాయాన్ని చేయొచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.